ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ఆర్బి ఆల్ ఎగ్జామ్స్ కోసం మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, మనకి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఉంది కదా, ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అవుతున్నారు కదా. ఎన్టీపీసీకి సంబంధించి సిలబస్పై మనకి అవగాహన ఉండాలి. అంటే రైల్వే అన్నింటికీ ఒకటే ప్రిపరేషన్ అని చెప్పి అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, అది నిజమే. కానీ మనకి ఉన్న సిలబస్లో ఏ అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అసలు వాస్తవంగా సిలబస్ ఏమిచ్చాడు, ఇక్కడ నోటిఫికేషన్లో ఏ సిలబస్ ఇస్తాడు. సో మ్యాథ్స్ 60 మార్కులు, అర్థమెటిక్ అయితే 60 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 40 మార్క్స్ ఇస్తారు. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్. సో ఇక్కడ ఏంటంటే సైన్స్కి ఒక ప్రత్యేకమైన మార్కులు అయితే ఉన్నాయి, జనరల్ అవేర్నెస్కి అయితే ప్రత్యేక మార్కులు ఉండవు. టోటల్ అన్నీ కలిపే 40 మార్క్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి 40 మార్క్స్ గాను వీళ్ళు సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పొందుపరిచినటువంటి సిలబస్ ఏంటి, అసలు అందులో ఉంచిన సిలబస్ ఏంటి అసలు తెలుసుకుందాం అనేది ఇక్కడ పాయింట్. అయితే మరి ఈ మార్కుల్లో 40 మార్కుల్లో సైన్స్ ఎన్ని, కరెంట్ అఫైర్స్ ఎన్ని, జీకే ఎన్ని అని పర్టికులర్గా చెప్పలేము ఎన్టీపీసీ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఇండికేటివ్ ప్యాటర్న్. పర్సన్స్ ఇన్ రైల్వే అంటే ఇది ఇండికేటివ్ ప్యాటర్న్, అంటే ఇలా ఇవ్వచ్చు అని చెబుతున్నాను తప్ప క్వశ్చన్ నెంబర్ అనేది మార్చొచ్చు. మ్యాథ్స్ 60 ఉండకపోవచ్చు, 40 ఉండవచ్చు, దానికి బదులుగా ఇది 60 ఉండవచ్చు, ఏదైనా మార్చచ్చు. అయితే ఇక్కడ మనకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించిన వాళ్ళు పొందుపరిచిన సిలబస్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా కరెంట్ అఫైర్స్ సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో, అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆటలు క్రీడలు, తర్వాత ఒక రాష్ట్రానికి సంబంధించిన నృత్యం, అదే డ్యాన్సెస్, అలాగే సంగీతం మరియు పెయింట్స్, ఇతర కళలన్నీ ఉంటాయి. ఈ కళలన్నీ గురించి ఏమున్నాయి అనేది ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియాలో అయితే ఇవి ఉంటాయి. ఇండియన్ లిటరేచర్, మూమెంట్స్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇండియా, ఇందులో అయితే ఏముంటాయమ్మా, పుస్తకాలు, బుక్స్ ఎవరు రాశారు, ఇవన్నీ ప్లేస్ల గురించి అయితే చారిత్రక కట్టడాలు, తాజ్మహల్ ఎక్కడుంది, చార్మినార్ ఎక్కడుంది, లేకపోతే హంపి ఫెస్టివల్ ఏ స్టేట్లో చేస్తారు, హంపి కోట ఎక్కడుంది, కర్ణాటకలో విగ్రహాలు, ఎల్లోరా, అజంతా ఎక్కడున్నాయి, ఇలాంటి అంశాలు అయితే మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో అయితే అడగడం జరుగుతుంది. ఇండియా లిటరేచర్, మోనుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో ప్లేసెస్ అంటే అదేవిధంగా ప్లేసెస్ ఆఫ్ ఇండియా, ఫేమస్ ప్రదేశాలు ఏమున్నాయో ఆ ప్రదేశాల కోసం అయితే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th సిబిఎస్ఈ, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ సైన్స్ 6 to 10th సిలబస్. ఎన్సీఆర్టీ అంటే బుక్ పేరండి, సిబిఎస్ఈ అంటే సిలబస్ పేరు, ఓకేనా. ఈ మనకి 6th to 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, అందులో అడిగే ప్రశ్నలు అయితే జనరల్ సైన్స్ నుంచి అడుగుతారు. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారతదేశం యొక్క చరిత్ర, ఇంపార్టెన్స్, ఫ్రీడమ్ స్ట్రగుల్ 1857 నుంచి 1957 వరకు మధ్య జరిగిన సంఘటనల గురించి అయితే అడుగుతారండి. అలాగే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఇన్ ఇండియాలో హిస్టరీ, ఎకనామిక్, పాలిటీ, దీంతో పాటుగా వరల్డ్ జాగ్రఫీ కూడా చదవాలండి. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, ఇందులో భారతదేశం యొక్క రాజనీతి శాస్త్రం మరియు ప్రభుత్వ పరిపాలన, రాజ్యాంగ, రాజకీయ వ్యవస్థ, అలాగే పాలిటీ పార్ట్లో ఇవన్నీ కవర్ చేసుకోవాలండి. నెక్స్ట్
జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. సైన్స్ అండ్ టెక్నాలజీలో చంద్రయాన్ ఇప్పుడు మనకి చాలా ఫేమస్గా అయింది కదండి. చంద్రయాన్ 1, 2, 3, అలాగే గగన్యాన్ గురించి, నాసా గురించి, ఇస్రో గురించి, అలాగే షార్ గురించి అండ్ అలాగే ఇలాంటి వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అయితే ఇస్తారండి. అండ్ నెక్స్ట్ యుఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్. యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి, ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి నుండి అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. వరల్డ్ ఆర్గనైజేషన్స్ అంటే యుఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ సంస్థల కోసం, తర్వాత మిగిలిన అబ్రివేషన్స్ గురించి అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్ అట్ లార్జ్. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, పర్యావరణం సంబంధించి ఎన్విరాన్మెంట్ డేట్స్ గట్రా అడుగుతారండి. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, కామన్ అబ్రివేషన్స్ అడుగుతారు. బేసిక్ కంప్యూటర్స్లో కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి, అబ్రివేషన్స్ గురించి, ఇవన్నిటి గురించి అయితే అడుగుతారండి. అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశ రవాణా వ్యవస్థ, రైల్వేస్, రోడ్వేస్, వాటర్వేస్, ఇవన్నీ వీటి గురించి అడుగుతారండి. అండ్ ఇండియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో మార్పులు, చేర్పులు, బ్యాంకులు, ద్రవ్యోల్బణాలు, జిఎస్టీలు, జీడిపిలు, ఎన్డిపిలు సంబంధించి అన్నీ మీరు చదువుకొని వెళ్ళాలండి. అలాగే ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. ఫేమస్ పర్సనాలిటీస్ ఇది స్టాటిక్ జీకే. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజాలా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు ఉజాలా అంటే ఎల్ఈడి బల్బులు ఇస్తామని, ఉజ్వల అంటే గ్యాస్ ఇస్తామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలాంటి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కదా. స్వయం సేవక సంఘాలు, అనేక ఉపాధి కార్యక్రమాలు, అవన్నీ రాజీవ్ గాంధీ పథకాలు, ఇందిరాగాంధీ పథకాలు, అన్ని అంశాల గురించి అయితే వీటిలో చదువుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇవన్నీ వస్తాయండి. తర్వాత ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు దీంట్లో అయితే మనకి ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ఇండియా, అటవీ మరియు వృక్ష సంపద, భారతదేశంలో ఉన్నటువంటి వృక్ష సంపద కోసం అన్నిటి గురించి అయితే అడగడం జరుగుతుందండి. అలాగే ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్స్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా అంటే మనకి ప్రైవేట్ మరియు ప్రభుత్వ పరిధిలో ఉన్న పథకాలు, సంస్థలు, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రభుత్వ పరిధిలో ఉన్న పథకాలు, సంస్థలు, బేసిక్గా సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ అయితే ఇదండి. అయితే ఇందులో 70% సిలబస్ అయితే ఇలాగే ఉంటుంది. మిగిలిన 30% అయితే అవుట్ సెక్షన్ నుంచి ఇస్తారండి. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్. అన్రిజర్వ్డ్కి 40% అంటే 100కి 40 మార్క్స్ అయితే రావాలండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40, ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి 30% ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారండి. అయితే ఇది ఎలిజిబిలిటీ మాత్రమే. ఎలిజిబిలిటీ ఇచ్చారు, కానీ మెరిట్ వస్తేనే మనకి జాబ్ వస్తుంది. 100 ఎన్టీపీసీకి 80కి ఎక్కువ వస్తేనే మనకి జాబ్ వస్తుందని నమ్మకం అయితే వస్తుందండి. కాబట్టి మనకి ఎలిజిబిలిటీ గురించి కాకుండా మెరిట్ లిస్ట్ గురించి అయితే మనం ఆలోచించాలి. ఈ క్వశ్చన్స్ చదవాలి, ఈ క్వశ్చన్స్ చదవక్కర్లేదు అని కాకుండా ఇక్కడ టోటల్గా ఉన్న సిలబస్లో అయితే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ అయితే మీరు గ్యాదర్ చేసుకొని చదువుకోవాలి. ఎందుకంటే ఒక్క మార్కులో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఒక్క మార్కు కూడా మనకి ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి చిన్న లైను విడిచిపెట్టకుండా ప్రతిదీ చదువుకొని వెళ్తేనే మనం ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయగలుగుతాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, దాంట్లో అయినా గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.